నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు, అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారనుకోండి బాబు, అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదేవిధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి, మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం, ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమంటే బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం నూనె కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బండి బాబు. అసలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి, ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటనుకున్నారండి బాబు? రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అద్దరిపోద్దండి. ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదని ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి, ఆస్తులు లేకపోతే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి, వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళందరూ షష్టాష్టకం అని డబేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్దండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసేయండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి, అంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి.
కన్యారాశులని బాబు ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుందండి. అలాగే మనకి తులారాశులను తీసుకున్నాం అనుకోండి, ఏమైనా తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసామనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటండి, విడాకులు తీసేసుకుంటారా ఏంటి? కూర బాగాలేదని విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి, ఏంటంటే మీరు అందరిలో డైరెక్ట్ పాయింట్లో సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయనకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే, బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. ఏంటి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు, మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని, మనకు వృషభ రాశి వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లక్కలాగా అయిపోద్దండి. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి బాబు. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసామనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశి వాళ్ళని ఇచ్చేసేస్తే అది రుప్పొద్దండి. అలాగండి కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలను ఎత్తే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్తా నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగే అండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా అదిరిపోద్దండి. అంటే చాలామంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క అబ్బాయిలు ఏముంటుందండి బాబు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మొగుడు పిల్లలు అదిరిపోద్దండి బాబు కాపురం అసలు. ఆ తర్వాత మీనరాశి చేసేసామనుకోండి, మీనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు. ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమండే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగా పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి బాబు ధనుసు రాశి అండి, ధనుసు రాశి వాళ్ళకంటే మనకి పంచమంలోకి రవి వచ్చేస్తున్నాడండి బాబు. ఏప్రిల్ 13 తర్వాత మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి. అలాగే అండి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టం రాహు ఉన్నాడు కదండి, ఆయన ఏం చేస్తాడంటే మే 29, 2025 సంవత్సరంలో రాహు అండి మీకు కుంభరాశిలోకి వచ్చేస్తాడండి. మరి శని వెళ్ళిపోయి మీనరాశిలోకి వెళ్ళిపోతాడండి. మరి శని మార్చి 29, 2025 సంవత్సరం వెళ్ళిపోయాడు అనుకోండి, అర్ధాష్టం శని వచ్చాడు. ఏమండి బాబు అసలు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు అసలు మా పని బాగాలేదు, మా డ్యూటీ బాగాలేదు, మా పని ఎలాగా అని బాధపడుతుంటే మళ్ళీ ఈ శని ఏంటండి అర్ధాష్టం శని. ఏమండి బాబు మీరు అందరూ కూడా కొంచెం ఏ నెల వరకు వెయిట్ చేయాలండి, మీరు మే 29వ తారీఖు వరకు వెయిట్ చేశారనుకోండి,
ఏమంటే మీకు అంత తిరుగులేదండి బాబు, ఇంకా అసలు డౌట్ లేదండి అసలు మీకు ఇంకా. ఏమంటే ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళు చాలామంది ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారండి. వాళ్ళ ప్లాన్లన్నీ అయిపోతాయండి. ఏమంటే ఇక్కడ అప్పులు బాలు అయ్యారండి పాపం. డబ్బులు రూపాయికి 10 రూపాయలు వడ్డీ అని ఇలాగా ఏదో తెచ్చుకుంటారనుకోండి. ఏమంటే 10 రూపాయల వడ్డీకి, 2 రూపాయల వడ్డీకి ఇలాగా చాలా కట్టాలి కదండి. కట్టకపోతే ఏమవుతారు చెప్పండి, అప్పుడు బాధలు వచ్చేస్తాయి. ఏమన్నా మీకంటే కడుపు నిండిన బేరాలండి చూసేవాళ్ళు అందరికీ. అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయేటండి ఎక్కడన్నా. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు అండి మీకు కేతువు కూడానండి బాబు. కేతు మనకి మే 29, 2025 సంవత్సరం నుంచి మనకి కన్యారాశి నుంచి కేతు సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడండి. దాని ద్వారా కూడానండి మనకి పనిలో కొంచెం ఒత్తిళ్ళు ఇవన్నీ వస్తాయండి. రావని కాదు. అలాగే చేపల రైలు జరుపుతున్నారు కదా, కూరగాయలు అమ్ముతున్నారు. ఈ బిజినెస్లు అన్నీ కూడా లారీలు అవనండి, హోల్సేల్ అవనండి, చిన్నవి అనండి, అంతా ఒకటే టైప్ అండి. ఏమంటే బాబు ఇప్పుడు హోటల్ పెట్టినా, టీ స్టాల్ పెట్టినా ఒకటేనండి, అంత తిండి పదార్థాలు. అదేంటి బాబు, అది కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. అలాగే ఈ ఈ వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయండి. ఏమంటే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా సినిమాలు కూడా చాలా బాగా తీస్తారండి. కొంచెం ముందుకు వెళ్తారండి బాబు, బాగా 4 డబ్బులు వెనకేస్తారనుకోండి. ఏమంటే జర్నలిస్టులకి పాపం చిన్న చిన్న వాళ్ళకి ఏముంటుందండి, టెక్నికల్ ఫీల్డ్ అని ప్రొడక్షన్ ఇంకోళ్ళు బాగా సంపాదిస్తారండి. అందరూ డౌట్ లేదండి. అంటే అలాగే కాలేజీ మాస్టర్లకి, ఆ తర్వాత డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంటెంట్లకి, కాస్ట్ అకౌంటెంట్లు ఉంటారు కదండి. వీళ్ళంతా సొంత వృత్తి చేసేవాళ్ళు అంతా కూడా కొంచెం డెవలప్ అవుతారండి. అందులో మాత్రం తిరగలేదండి. అండ్ వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు చేస్తారు కదండి బాబు. ఆ హోల్సేల్ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయండి. ప్లాస్టిక్ వ్యాపారాలు ఇవన్నీ కూడాను. ఏమండి బాబు, ధనుసు రాశి వాళ్ళకండి మనకి గురుడు మనకి చాలా బాగున్నాడండి ఇప్పుడు. మే 29 చూశారనుకోండి, మే 30 నుంచి 2025 సంవత్సరంలో సప్తమంలోకి వచ్చేస్తాడండి. ఇంక మీకు అసలు తిరగలేదు. ఇంకా దాని గురించి మీరు ఎవరినన్నా ఏమడగలగమో కానీ వాళ్ళంతా కూడా మిమ్మల్ని అడగక్కర్లేదండి. ఆ రకంగా మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండిపోతారండి, ముందుకెళ్ళిపోతారు అంతా చక్కగాను. అలాగే వాహనాలు లేని వాళ్ళు ఏమంటే వాహనాలు కొనేస్తారా, స్థలాలు లేని వాళ్ళు అంతా కూడా స్థలాలు కొనేస్తారండి. ఏమన్నా బాబు కళ్ళు జారుతండి, లైటింగ్లో వాటిల్లో ఎక్కువ ఉండకూడదండి. ఏమంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికండి చక్కగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలండి. ఏమన్నా బాబు దశమహావిద్యల్లో ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. ఏమన్నా ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి, అన్ని రాశిఫలాలు అంటే ఏంటండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడాలి మీరు. అంతేగాని మొత్తం నా జీవిత చరిత్ర అంతా చెప్పేసేలాగా ఉండదు. ఒకవేళ చెప్పామనుకోండి గుండె చచ్చిపోద్ది. ఎవరైనా ఇప్పుడు ఏమన్నా మీకు బాగాలేదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు మానేయండి, మానేస్తే మీకు బాగుపడతారంటే ఒక ఆవిడ తిట్టేసింది. ఏమంటే అంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు గజ్జి వస్తుంది, తామర వస్తుంది, పెంకెట్టి ఇలా గీక్కుంటారని చెప్పామనుకోండి, రోగాలు వచ్చి చెప్పాలి కదండి జాతకం అంటే. అదే నువ్వు అలా చెప్పావు, రోగాలు వచ్చేస్తాయని మేము చచ్చిపోతామా అంటారటండి. ఇవన్నీ జాతకాలు చెప్పాలా, మీకు ఏమైనా నచ్చితే చూడాలి, లేదా పక్క వెళ్ళిపోవాలి, అంతేగాని జాతకం చెప్పేవాళ్ళు చెప్పుకోవాలి కదండి. అలాగే ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు చదవాలండి ఏదైనా సరే. మనం డబ్బులు కాదు కదండి, నాన్ కమర్షియల్. అందువలన మీరు చక్కగా ఎప్పుడైనా సరే మీరు ఫోన్ కొట్టుకోవచ్చు, మమ్మల్ని అడగొచ్చండి. కాకపోతే కొంచెం జాతకాలు ఇస్తే బాగుంటుందండి. మీకు అభ్యంతరం ఉండదు, మాకు అభ్యంతరం ఉండదు. సలహాలు ఇచ్చా టీచర్లు కదండి, మేము టీచర్లు కాబట్టి మేము ఆశతో చెప్తాం, చాలా జాగ్రత్తగా చెప్తాం. అంటే బాగా అది మనం టీచర్లు సలహాలు ఇవ్వకూడదండి బాబు, అది ఒకటి అర్థం చేసుకోవాలి. బాగా సలహాలు ఇచ్చారనుకోండి పిల్లలకి, ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు స్కూల్ పిల్లలు, కానీ వాళ్ళ మీద రెడ్ టీసీ మీద మేము రెడ్ మార్క్ వేసామనుకోండి, వాళ్ళకి ఏ స్కూల్లో చేర్చుకోరండి బాబు. అలాగే ఇప్పుడు మేము గురువులో అండి చెప్పించేస్తే అసలు ఏం బాగుండదండి. అసలు అలా ఉండకూడదండి. గురు శిష్యుల రిలేషన్ ఎలా ఉండాలండి, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ స్టూడెంట్, ఫ్రెండ్లీ టీచర్, ఆ రిలేషన్లో ఉండాలండి. ఏమంటే మీరు సుత్తు ఎక్కువ చెప్తున్నారు, ఇదే చేయట్లేదంటే మండిపోదు కదండి. మండిపోద్దా చెప్పండి మీరు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ పాయింట్ అండి, మీ వ్యక్తిగత జాతకం కావాలండి, నీ సమస్యలు కావాలండి, డబ్బులు కట్టాలా, మాట్లాడాలి జ్యోతిష్కులకి, నీకు ఫ్రీగా చెప్పే రాశి ఫలాలకి నువ్వు హాయిగా చూసుకొని ఎంజాయ్ చేయాలి, సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. కానీ తప్పండి బాబా, చాలా తప్పు. ఆగ్రహానికి గురైపోతారు, గురువుగారి ఆగ్రహానికి గురైపోతారు. మా గురువుగారికి దత్తాత్రేయ స్వామి మా గురువు అంటే ఏంటనుకుంటున్నారు మీరు. ఇలా ఈ విధంగా ఈ రాశి ఫలాల్లో మీకు పరిహారాలు చేసుకోండి. ఏ గ్రహం బాగుందండి అందుకనే
మనం ధనుసు రాశి వారికి ఏది బాగాలేదని చెప్పాను నేను? రాహు కదండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. ఆ రాహు మంచిగా అయిపోతాడు కదా మే 30 తర్వాత. ఇంకెవరు ఉంటారండి? శని ఉంటాడు. అందువల్ల శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి లంపవు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. దానం చేసేసి శనివారం నాడు చక్కగా శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు మీ జాతకానికి.